బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. M1, B6, B7 బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. విశాఖ రైల్వే స్టేషన్ లో తిరుమల ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. అలాగే M1, B6, B7 బోగీలు కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అకస్మాత్తుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఘోర అగ్ని ప్రమాదం జరగడంతో ప్రయాణికులు అకస్మాత్తుగా అంటే చెల్లాచెదురుగా పారిపోవడం జరిగింది. అకస్మాత్తు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో నుంచి కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చి అక్కడ నుంచి ఈ రోజు మధ్యాహ్నం తిరుమలకు వెళ్లాల్సిన రైలు 4వ నెంబర్ ప్లాట్ఫారం పై వద్ద ఆగింది. ప్రమాదానికి గురైంది. అంటే ఈ ప్రమాదానికి ఏసీ బోగిలో M1, B7, B6 బోగీలు మంటలకు ఆహుతైనాయి చెప్పవచ్చు. ఈ సంఘటన జరిగిన స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఆ రైల్వే అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణాలు జరగలేదని చెప్పొచ్చు. మరికొన్ని వివరాలు తెలియాల్సి దీనిపైన రైల్వే పోలీసులు ప్రమాదానికి కారణాలు ఏంటి, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అనేది నిజ నిర్ధారణ అయితే చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది కిరణ్మయ్. అయితే రాములు, ఇప్పటికే M1, B6, B7 బోగీలు పూర్తిగా దగ్ధమై అలాగే ఫైర్ సిబ్బంది కూడా మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంటలు ఏమన్నా కొలిక్కొచ్చినాయా? పోలీసులు అయితే మంటలు అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న పోలీసులు మొత్తానికి అయితే రైల్వే అధికారులు మొత్తానికి మంటలు సంబంధించి
వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి అంటే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సింది. ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన ఎవరు అకస్మాత్తుగా లేదా ఏసీలో వల్ల ప్రమాదం ఏమైనా జరిగిందా, దీనికి వెనక ఇంకేమైనా ఉగ్ర కుట్ర ఏమన్నా ఉందా, ఎవరైనా స్థానికులు ఏమైనా అంటే రైలుకు మంటలు తగలబెట్టారా ఏంది అనేది పోలీసులు అట్లాగే అగ్నిమాపక సిబ్బంది రైల్వే అధికారులు దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మనుషులకు సంబంధించిన ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు. కాకపోతే M1 B7 B6 బోగీలు మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. అంటే రైల్వే సంబంధించిన అధికారులు ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దేశంలో. సెంట్రల్ రైల్వే బోర్డుకు సంబంధించింది దీనిపైన మొత్తం రైల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందనేది గుర్తించారు. దీనికి నేపథ్యంలోనే మొత్తం రైలు వ్యవస్థకు సంబంధించింది ప్రమాదాలకు సంబంధించిన ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది కిరణ్మయ్. అలాగే రాములు, ప్రయాణికులు ఎవరైతే ట్రైన్ లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారా, ఎవరైనా చిక్కుకుపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కిరణ్మయ్, మనుషులకు సంబంధించిన అదైతే ఎట్లాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు. ఒక ఏసీ బోగిలో జరిగిన ప్రమాదాన్ని చూసిన వెంటనే ప్రయాణికులు చెల్లాచెదరుగా అప్పటికప్పుడే బోగుల్లో నుంచి అందరు బయటికి రావడం జరిగింది. సడన్ గా జరిగిన మంటలకు చూపించి ప్రజలైతే ఎవరు ప్రమాదంలో చిక్కుకోలేదని చెప్పుకోవచ్చు. రైల్వే అధికారులు ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ మనుషులకు సంబంధించింది ఎవరికి ప్రాణం జరగలేదని రైల్వే అధికారులు కూడా పేర్కొంటున్నారు తెలుస్తుంది. మొత్తానికైతే ట్రైన్ లో సంబంధించిన దాంట్లో ట్రైన్ కాలిపోవడం జరిగిందని తెలుస్తుంది కానీ మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపైన పూర్తి దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది అనేది రైల్వే అధికారులు చెప్తున్నారు. కిరణ్, రైట్ రాము, థ్యాంక్ యూ. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, తిరుమల ఎక్స్ప్రెస్ లో మంటలు చెలగినట్టు తెలుస్తుంది. అలాగే ఏసీ బోగీలైన M1 B6 B7 కూడా అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు విశాఖలో ఈ రోజు తిరుమల ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే స్థానికులు అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సమాచారంతో అప్రమత్తమైనటువంటి రైల్వే శాఖ ఒక్కసారిగా అక్కడ సిబ్బంది ఏదైతే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం, ఫైర్ సిబ్బంది ఒకటాపటిన వచ్చి అక్కడ మంటలను అయితే అదుపు చేయగలిగారు. కానీ కొన్ని బోగీలు అయితే పూర్తి దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. కానీ భారీ ఏదైతే ప్రాణాపాయం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏసీ బోగీల్లో చెలగినటువంటి మంటల కారణంగా అవి పక్క బోగీలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది సాక్షక్యంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. M1 B6 B7 బోగీలు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటకు పంపించేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అప్రమత్తమైనటువంటి పైలట్ కూడా చాలా సాక్షక్యంగా వీరందరినీ కూడా ఏదైతే ఈ ప్రమాదం నుంచి తప్పించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం గల కారణాలను పూర్తిగా ఇప్పుడు రైల్వే శాఖ అధికారులు దీనిపైన దృష్టి పెట్టారు. ఈ ప్రమాదానికి అది షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే ఎవరైనా ఎటువంటి అగ్ని సంబంధించినటువంటి వస్తువులు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందా అనే దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఆ కోణంలో కూడా ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంతవరకు అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో అధికారులు ప్రస్తుతానికి ఈ ప్రమాదం పైన కారణాలు ఏంటనే దాని మీద అన్వేషిస్తూ ఉన్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.